మనకు ఒక 3.5 ఎకరాలు వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చిందండి. ఇది మొత్తం మొక్కజొన్న పెట్టారు కదా, ఈ మొక్కజొన్నే అక్కడ నుంచి ఆ కింది సైడ్ పత్తి చేను ఉంటుంది, చూపిస్తా. మొత్తం 3.5 ఎకరాలండి ఇది. ఇక్కడ బోర్ ఉంది, ఇక్కడ బోర్ ఉంటుంది దీనికి. ఇది కూడా దారే, ఇట్లా దారే ఉంటుంది, ప్లస్ ఇటు కూడా దారే, 2 సైడ్ దారే ఉంటుంది దీనికి. ప్లస్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ కనిపిస్తుంది కదా రైస్ మిల్ అని. రైస్ మిల్ బ్యాక్ సైడ్, ఆ రైస్ మిల్ ముందు డబల్ రోడ్ ఉంటుంది మనకు. కొంచెం ఇట్లా రావాలి, ఒక 300 మీటర్లు ఉంటుంది అంతే. ఆ డబల్ రోడ్ నుంచి లోపలికి 300 మీటర్లు ఉంటుంది. వరంగల్ హైవే నుంచి వచ్చేసి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది ఈ సైడ్ వరకు. కంప్యూటర్ ఇటు సైడ్లో ఉంటుంది, మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది. కింద చూపిస్తాను, పత్తి చేను ఉంటుంది. ఇది కూడా దారే, ఈ సైడ్ కూడా మొత్తం దారే. పత్తి చేను అంతా మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది. మొత్తం కల్టివేషన్లో ఉంది. ఇటేమో పత్తి చేను ఉంది, ఇటేమో మొక్కజొన్న ఉంది. రోడ్ ఫేసింగ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక దాదాపు 300 మీటర్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఎక్దమ్ బక్స్ లాగా ఉంటుంది బిట్టు మాత్రం. 3.5 ఎకర్స్ మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది. హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ వస్తుంది సైట్ వరకు. మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవే నుంచి జస్ట్ 12 కిలోమీటర్ మాత్రమే ఈ సైట్ వరకు వస్తుంది. డబల్ రోడ్ నుంచి ఒక 200 మీటర్లు ఉంటుంది అంతే లోపల వరకు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంది బిట్టు కూడా. సైల్ పరంగా వచ్చేసి మనకు బోర్ ఉంది, ఇంట్లో బోర్ ఉంది, వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఫెసిలిటీ. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది. డబల్ రోడ్ దగ్గర ఉండాలి, ఒక 3.5 ఎకర్స్ అట్లా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ప్రాపర్టీ. ఇక్కడ ముందు రైస్ మిల్ కనిపిస్తుంది, రైస్ మిల్ కూడా పక్కనే బాగుంటుంది. సైడ్ మాత్రం దమ్ ఒకటే లెవెల్ ఉంటుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. 3.5 ఎకర్స్. పర్ ఎకర్ వచ్చేసి 36 lakhs చెప్తున్నారు. నెగిషియబుల్ ఉంటుంది.